కర్రపెండలంతో పకోడీలు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కర్రపెండలం పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురుముకున్న కర్రపెండలం, శనగపిండి, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, వంట సోడా, కొత్తిమీర, నూనె, కారం. ఓకే, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక చిన్న ఇది తొక్క తీసేసి నీట్గా అలా తురిమేసి అదిగో ఇలా తురిమిస్తే ఉడకబెట్టి తురిమాం. ఓ, దీన్ని ఉడకబెట్టాం. కుక్కలో 3 విజిల్స్ ఉడకబెట్టిస్తే మెత్తగా అయిపోతుంది. దాన్ని తొక్క తీసి తురిమితే ఇలా అయిపోతుంది. నోట్లో వేసుకున్నా కూడా మీకు అంత చెత్త కనిపిస్తుంది. నేను ఎప్పుడు తినలా ఇది. పొద్దున్న గ్రేట్ చేసింది నల్లగా ఉన్నాయి చూడండి, ఎంత తెల్లగా నూడిల్స్ లాగా ఉంది. రైస్ నూడిల్స్ అలాగే అనిపిస్తుంది. నేను అనుకుంటా ఇలాగ మన పప్పు, ఉప్మా అలాంటివి కూడా చేసుకోవచ్చు. వెజిటబుల్ కదా, బాగుంది. అన్నంలానే ఉంది. ఫస్ట్ తయారు చేసే సామాన్లన్నీ చూసారు కదా ప్రవీణ గారు. ఫస్ట్ నేను నెయ్యి కడాయి పెట్టండి. ఓకే, మీరు ఏదో చేస్తున్నారు. ప్లేట్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని దాంట్లో తినే సోడా వేస్తున్నాను. ఈ రెండుని బాగా రబ్ చేస్తాం. ఇది వైట్ కలర్లా నురుగులాగా వచ్చేయాలి ప్రవీణ గారు. కడాయి పెట్టిస్తే ఇది అయ్యే లోపల అది రెడీగా అయిపోతుంది. ఒక ప్లేట్లో నెయ్యి, అలానే నెయ్యి కొంచెం సోడా వేసి బాగా చేస్తున్నాము. క్రిస్పీనెస్ కూడా బాగా వస్తుంది ఇలా చేస్తే. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లి తరుగు వేస్తాం. ఉల్లి తరుగు కూడా బాగా నెయ్యను సోడా పట్టించేస్తాం. పకోడీలు అంటే డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేయమంటారా నన్ను? వేసాం కదా ప్రవీణ గారు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో. కొత్తిమీర వేసాక నెక్స్ట్ కర్రపెండలం తురిమింది వేస్తున్నాను ఇందులో. అంటే బేసిక్గా కొంచెం ఆనియన్ పెట్టుకున్నాం టేస్ట్ కోసం. తగినంత ఉప్పు వేస్తున్నాను నేను. అలాగే కొంచెం కారం. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేసి ఇది కలుపుతున్నాను. శనగపిండి లాస్ట్కి శనగపిండి వేసి కలిపేసి ఫ్రై చేసి ఇదిగోండి స్పూన్. కొంచెం నీళ్ళు పోయండి, ఎక్కువ చిరపిండి. పెండలం కూర కూడా చేసుకుంటారు ప్రవీణ గారు. పల్లెటూరులో అట్లా ఎక్కువ దొరుకుతాయి కదా. నేను మా అమ్మాయికి ఫోన్ చేస్తే అమెరికా నుంచి అడుగుతామా పెండలం అంటే ఏమంటారు, టాపికో అని అంటే అదమ్మా కర్రలా ఉంటుంది. కింద నీకు చెప్పాను, దానికి కూడా షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉంది అమ్మా. ఇలాంటివన్నీ తింటే చాలా మంచిదని చెప్తున్నావు. మెనోపాజ్ టైంలో నీ బ్లీడింగ్ లేకపోయినప్పుడు కూడా పిల్లలకి మనకి పనికొస్తుంది కదా, వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను. పకోడీలు రెడీ. కర్రపెండలం పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురుముకున్న కర్రపెండలం, శనగపిండి, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, వంట సోడా, కొత్తిమీర, నూనె, కారం. కర్రపెండలం పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి, వంట సోడా వేసి బాగా కలపాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత దానిలో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా బాగా కలపాలి. ఈ లోపుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా కొత్తిమీర, కర్రపెండలం తురుము వీటన్నిటిని వేసి బాగా కలపాలి. సరిపడంత ఉప్పు, కారం, మరలా కొద్దిగా నెయ్యి వేసి కలిపిన తర్వాత శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి పకోడీల పిండిలాగా రెడీ చేయాలి. పకోడీల పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కర్రపెండలం పకోడీ రెడీ.